హాయ్ నమస్తే. మనం ఇప్పుడు చౌట్కూరు మండలం సంగారెడ్డి జిల్లా. ఇది రైతు మహేంద్ర గారు ఉన్నారు. పాడి పరిశ్రమలో తనకు లాభం ఉందా నష్టం ఉందా, ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు కనుక్కుందాం. నమస్తే మహేంద్ర గారు. నమస్కారం. ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారంటే పాలు ఎక్కువ రావడానికి కానీ ఆదిత్యమన్ ఎలా ఉన్నాయి సార్? దీంతో ఇది వాడిన తర్వాత చాలా లాభాలు ఉన్నాయి. ఇది మీరు ఎక్కడ చూసారు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మీరు ఇది? అయితే మా బర్రెలు చాలా బక్కగా ఉండే. నేను చాలా యూట్యూబ్లో సెర్చ్ చేసిన, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూసిన. చూడంగా ఇది ఆదిత్యమన్ అని అందులో వచ్చిండే. ఇది బాగుంది ఏదో అని చూసిన. పాలు చిక్కదనం ఉన్నాయి, బర్రెలు మంచిగా నీట్గా ఉన్నాయి, లావుగా అయినాయి, మేత మంచిగా మేస్తున్నాయి. ఇది డైలీ ఇది ఒక మూత దాన కల్పిస్తున్నాం. ఇది ఒక మూత కల్పిస్తున్నారు రోజుకి, ఒక్కో దానికి ఒక మూత. ఎట్లా పొద్దునైనా సాయంత్రం ఇస్తున్నారా? సాయంత్రం ఇస్తున్నాం. దానాలు కల్పిస్తున్నాం. పాలు కూడా పల్చగా ఉండే, ఫ్యాట్ తక్కువ వస్తుండే. పాలు చిక్కువ ఉన్నాయి, ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. వాడిన తర్వాత ఓవరాల్ గా మీ బర్రెల్లో ఫస్ట్ అప్పటికి మీరు వేరేది వాడారు కదా, మందు వాడిన తర్వాత ఎలాంటి మార్పులు? నాకు అప్పటికి బాగా అనిపిస్తుంది, మస్తు బాగా అనిపిస్తాయి. నేను ఒకవేళ మార్కెట్ కూడా బక్క బర్రెలు తెచ్చుకున్నా గానీ ఇది వాడినాక ఇంకా మంచిగా అయితే నాకు నమ్మకం వచ్చింది. రేటింగ్ ఎంత ఇస్తారు మీరు దీనికి? అంటే 5 స్టార్ రేటింగ్. 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. కానీ బాగుంది, చాలా మెచ్చుకోలే, బాగుంది. నా మాటలు కాకుండా దీన్ని చూస్తేనే నాకు రోజుకు మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా సరే మనకు లాభాలు రావాలంటే 100% ఇది వాడాలి. ఆదిత్య మినరల్ మిక్చర్ వాడాలి. 100% రిజల్ట్.